గాజువాక గొంతువానిపాలెం జంక్షన్ వద్ద వారాహి జుంబా అండ్ ఫిట్నెస్ హబ్ ను రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించడం శుభ పరిణామమన్నారు. యువత పెద్దవారు అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, పూర్తి అవగాహన కలిగిన ఇటువంటి వెల్నెస్ సెంటర్ ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వారాహి నిర్వాహకులు 16 సంవత్సరాల అనుభవం కలిగిన వాణివాసును అభినందించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ వెల్నెస్ సెంటర్తో పాటు జుంబా, యోగా, కార్డియోపై ప్రత్యేక శిక్షణ తరగతులుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, జనసేన మహిళా నాయకురాలు శాలిని, ఫిట్నెస్ కోచెస్ సునీత, తనుశ్రీ, యోగేంద్ర, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గం మరి గొంతువానిపాలెం దగ్గర చినగట్టడ మెయిన్ రోడ్ పైన వారాహి ఫిట్నెస్ సెంటర్ అని చెప్పేసి తనుశ్రీ గారు స్టార్ట్ చేశారండి. వారు వాళ్ళ మిత్రులు. మరి ఇందులో జుంబా మరియు యోగా క్లాసులు తీసుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే చాలా అందరికీ కూడా హెల్త్ పైన బాగా అవగాహన వచ్చింది కనుక దాన్ని ప్రోత్సహించడం కోసం వీళ్ళు ఇక్కడ ఈ ఫిట్నెస్ సెంటర్ పెట్టడం జరిగింది. అలాగే దీంట్లో డైట్ కూడా ఆర్గానిక్ ఫుడ్, హెర్బాలైఫ్ కూడా వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. సో నేను గాజువాకలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒకసారి ఈ వారాహి ఫిట్నెస్ సెంటర్కి వచ్చి ఒకసారి సందర్శించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మన ప్రాంతంలో వినూత్నంగా యువత ఎక్కువ మంది వస్తున్నారు. నేను ప్రతి ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఎందుకు చెప్తూ ఉంటామంటే యువత వాళ్ళు కాలుపైన వాళ్ళు నించుని స్వయం ఉపాధి సంపాదించుకోవడం కోసం, ఉపాధి చేసుకోవడం కోసం వాళ్ళు వినూత్నంగా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించాలన్న ఒక ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. కనుక నేను తనుశ్రీ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. జుంబా సెంటర్ ని గాజువాక తీసుకొస్తాను. నమస్తే అందరికి. మా కోసం టైం స్పెండ్ చేసిన ఎమ్మెల్యే గారికి, ఇంకా మిగతా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి వారాహి ఫిట్నెస్ సెంటర్. ఇందులోని జుంబా ఇంకా యోగా రెండు ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా మనం ఫ్రీ బాడీ అనలైజ్ అనేది చేస్తాము. ఎవరికి తగ్గినట్టు వాళ్ళకి ఫుల్ మీట్ ప్లేట్ అనేది డిజైన్ చేయడం, ప్రతిసారి మనం వాళ్ళని ఫాలోఅప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు గొంతువానిపాలెంలోని వారాహి ఫిట్నెస్ సెంటర్ అనేది ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదకి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో యోగా క్లాసెస్ తో పాటు జుంబా మరియు ఫిట్నెస్ గురించి ఏదైతే గాజువాక ప్రాంత వాసులు ఉన్నారో వాళ్ళకి అందరికి కూడా న్యూట్రిషన్ తో పాటు ఆరోగ్యకరమైన మరి ఏవైనా ఫుడ్, ఎలాంటి ఫుడ్ తినాలి, న్యూట్రిషన్స్ గురించి, దాంతో పాటు యోగా అన్నది ఇంపార్టెంట్. దాంతో పాటు ఈరోజు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన అన్ని రకాలుగా మనం ఎదగడానికి ముఖ్య కారణం అవుతుంది. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే మనం క్షీణించినట్టే. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది ఇంపార్టెంట్. అలాగే జుంబా, దాంతో పాటు ఈ న్యూట్రిషన్ తాలూకా ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మరి ఈరోజు బయట ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది న్యూట్రిషన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది చాలా బాగుందని అంటున్నారు. తప్పకుండా ఈ షాప్ పెట్టిన వారందరికి కూడాను మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి గాజువాక ప్రాంత వాసులకి ఈ న్యూట్రిషన్ తాలూకుది, తర్వాత ఏదైతే యోగా క్లాస్ గానీ జుంబా క్లాస్ గానీ చాలా చక్కగా చెప్పి అందరికి కూడా స్లిమ్ గా తయారు చేయాలని నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా రాబోయే రోజుల్లోనే ఇంకా మరిన్ని బ్రాంచ్లు పెట్టి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, నేను ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మరి ఈ ప్రాంత వాసులందరికీ, అలాగే గౌరవ శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు మన గాజువాక నియోజకవర్గం గొంతువానిపాలెంలో మనకి వారాహి జుంబా అండ్ ఫిట్ హబ్ అనేది ఓపెనింగ్ చేయడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం ప్రజలకి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, గాజువాక నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఈ రోజు హెల్త్ ఈజ్ వెల్త్. సో మన హెల్త్ ఎంత బాగుంటే మనం అంత గొప్పగా ఉండొచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ యువత ఏదైతే అమ్మాయి ఉన్నారో తనుశ్రీ
అలాగే వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఒక మంచి ఆలోచనతో అలాగే స్వయం ఉపాధి కల్పన చేసుకుంటూ ఇక్కడ ఇది ప్రారంభించడం జరిగింది. దీనిలో మనకి ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మనకి జుంబా డాన్స్ అనేది ఉంటుంది, జుంబా ఫిట్నెస్ అనేది ఉంటుంది. అలాగే ఈవినింగ్ 6 to 7 అనేది యోగా కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన ఫుడ్ అనేది ఎలా డిజైన్ చేయాలి, డైట్ ఎలా డిజైన్ చేయాలి అనేది మనకి దగ్గర ఉండి వాళ్ళు ఫాలో అప్ చేస్తూ కంటిన్యూస్ గా మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ లైఫ్ లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సో మన హెల్త్ ని కాపాడుకోవడానికి ఇలాంటి మంచి దీన్ని ఏర్పాటు చేసిన వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మరీ కోరుకుంటూ సెలవు.